ఒకప్పుడు నేను ఐటీని ప్రోత్సహిస్తే అందరూ నెగతాళి చేశారు. సెల్ ఫోన్ అంటే 420 అన్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా ఎవడూ లేడు, అందరికీ ఉన్నాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు భార్య లేకపోతే భర్త ఉంటాడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది. ఇద్దరికీ సెల్ ఫోన్ లేకపోతే పిచ్చి పడుతుంది. ఒక్క నిమిషం అది లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు మనం అందరం ఇంకా అది దొరికే వరకు, ఫోన్ ఎక్కడన్నా పోతే మళ్ళా ఫోన్ చేతికొచ్చే వరకు ఎవరు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇంకోటి కూడా ఏం చేస్తున్నారంటే ఫోన్ చేతిలోనే పెట్టుకొని ఉంటారు, ఎవరన్నా తీసుకుంటే ఏమైనా అవుతుందని, లేకపోతే ఎక్కడన్నా సమాచారం మిస్ అయిపోతామని. ఒక్క ఫోన్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆల్ ఇన్ ఆల్ రేపు రాబోయే రోజులు నువ్వు ఏం తినాలో కూడా నేను ఏ అసిస్టెంట్ ఇస్తున్నా నీ ఆరోగ్యం కోసం అందులో చూసుకొని ఏం తినాలో తినే పరిస్థితికి వస్తారు మీరందరూ. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోగలుగుతున్నాం. అందుకే ఒకప్పుడు నేను HIV ఎయిడ్స్ మాట్లాడా, మీకు జ్ఞాపకం ఉంటుంది. ఈ నేషనల్ హైవేలో ఇక్కడ డ్రైవర్స్ తెల్లవారితో నిద్రలేస్తే మనకందరికి కండమ్స్ కనపడేటివి. అది ఎంత ప్రమాదంగా తయారైందంటే 30 ఏళ్లకు మునుపు ఎక్కడ చూసినా హైయెస్ట్ ఎయిడ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండేది. ఫస్ట్ టైం నేను మాట్లాడాను, ఆ రోజు చెప్పా మీ అందరికీ, బ్రేక్ సైలెన్స్, నిశ్శబ్దాన్ని విడనాడండి, టాక్ అబౌట్ ఎయిడ్స్. మీ పిల్లలతో కూడా చెప్పండి, లేకపోతే ఈ జాతి మిగలదని చెప్పా. అసెంబ్లీలో నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, అసెంబ్లీ మొత్తం డెకరేట్ చేశా ఈ కండములు పెట్టి, ఎందుకంటే అవేర్నెస్ రావడానికి. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు చేసిన పని ఈరోజు చాలా వరకు కంట్రోల్ అయింది. 2030 నాటికి భారతదేశంలో ఎయిడ్స్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతుంది. ఒక ప్రయత్నం చేసుకుంటా పోయాం, ఫలితాలు వచ్చాయి. డాక్రా సంఘాలు పెడితే అదే అన్నారు. ఈరోజు డాక్టర్ సంఘాలు ఒక శక్తివంతంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కానీ అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఎవరు ఎన్ని చెప్పినా నేను అనుకునింది లాంగ్ టర్మ్లో ఫలితాలు వస్తాయంటే వదిలిపెట్టకుండా పనిచేస్తున్నాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీ అందరిలో ఒక ఇది రావాలి, చైతన్యం రావాలి. ప్రకృతి సేద్యం ఎప్పటికైనా ఇదే మార్గం. నేను 6-7 సంవత్సరాల కంటే ముందు స్టార్ట్ చేశా. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, వేరే వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టద్దండి. మీరు పంట పండించి ఎరువు వేసి వాళ్ళందరికీ క్యాన్సర్ అంటిస్తే సఫర్ అయ్యేది వాళ్ళు, సఫర్ అవుతారు మళ్ళీ. అలాంటి దీనికి మనం ముందుకు పోవాలి. కొన్ని మోడల్స్ కూడా తయారు చేసుకోవాలి. అవి కూడా నేను మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క రైతుకి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, దగ్గర 49 లక్షల మంది రైతాంగం. మీ పంటంతా కూడా మీరు చూస్తే ఎంత ఉందో, భూమి అంతా చూస్తే ఇక్కడ నేను చూశాను మీ ఊర్లో ఇప్పుడే మన ఆఫీసర్ కూడా మొత్తం చెప్పారు. దీన్ని కాంబినేషన్ ఏ విధంగా తేవాలి, ఏ పంట వేస్తే ఆదాయం వస్తుంది, ఏ పంటలు ఇంటర్ కల్టివేషన్ వేయాలి, 2-3 పంటలు 4 కూడా వేసుకోవచ్చు, ఎప్పుడెప్పుడు వేయాలి, కాంబినేషన్లో ఎంత ఆదాయం వస్తుంది, దానికి మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ఇండస్ట్రీస్ని ఏ విధంగా అనుసంధానం చేయాలి, ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అవసరమైతే MSME పార్కులు మీరే ఎట్లా పెట్టుకోవాలి, పరిశ్రమలు మీరు ఎట్లా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. ఒకప్పుడు రాయలసీమ అంటే ఎడారిగా ఉందంటే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా